ఇంట్రాగేషన్ పేరుతో మహిళను మోసం చేసిన ఎస్ఐ. నిన్ను కాదు, పేపర్లో ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇది కూడా పేపర్లో ఉందా? నీకు ఆ భయం అవసరం లేదు. ఏ? ఆయన అలాంటి వారు కాదు. కరెక్టే, చూసినద్దం 10 సార్లు చూసినప్పుడు అర్థమైంది నాకు ఆయన ఎలాంటి వారు. ఇంతకీ నీకోకేనా? ఏంటి నువ్వు వేసుకున్న డ్రెస్సు? ఏ ఇప్పటికే 4 సార్లు మారిస్తేను ఇదైనా నచ్చిందో లేదోనని దీని డౌట్. ఏమే? అవును, నచ్చింది కాబట్టే వేసుకున్నాను. అయినా మనం వేసుకునే డ్రెస్సు మనకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా ఇంప్రెసివ్ గా ఉండాలి. చా. వస్తా. Gets that away. It's gone away. And into the boundary. సచిన్ గడ్ ఇంకా ఒక రన్ కూడా కొట్టలేదు. సచిన్ గడ్ వచ్చి చాలాసేపు ఇలా ఆడితే చాలా కష్టం. ముందు నువ్వు స్పెట్స్ పెట్టుకోరా. అరే ఏమిటో నువ్వు మాట్లాడేది? నేను స్పెట్స్ పెట్టుకోకపోతే సచిన్ రన్ కొట్టానడా? పెట్టుకుంటే కదరా తెలిసేది అక్కడ ఆడే సచిన్ లేదా షేవాగ్ కానీ. పెట్టుకోరా బాబు, పెట్టుకో. అదే అక్కడ కొట్టింది. ఎవరా టీవీ ఆపింది? మేమే ఆఫ్ చేసాం. ఏమైంది మీకు? సీరియల్ కి టైం అయింది. ఇక్కడ మ్యాచ్ టెన్షన్ తో మెన్సెస్ ఉంటే అక్కడ ఏడుపు సీరియల్స్ కావాల్సి వచ్చిందా మీకు? ఏంటి వదినా ఇది నువ్వు? ఇక్కడ మేము టెన్షన్ లోనే ఉన్నాం. స్రవంతి సీరియల్లో హీరో వస్తాడా రాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ వచ్చినా ఆ తుఫాన్ ఆవిని చూస్తాడా చూడని ఒకటే టెన్షన్. అందుకే మేము ఈ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలి. లేవండి. హలో బుజ్జి. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 అవర్స్ నుంచా? అక్కడ వర్షం లేదా? చాలా హెవీగా పడుతుంది సార్. నువ్వు అక్కడే ఉండు, నేను 2 మినిట్స్ లో వచ్చేస్తాను. ఏంటిది? నా కోసం ఇలా వర్షంలో వెయిట్ చేయాలా? వెళ్ళొచ్చు కదా. మీకు జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. దాన్ని కూడా నా కోసం రిస్క్ చేశారు. అలాంటిది మీకోసం నేను వర్షంలో వెయిట్ చేయలేనా? నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను. నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. జోక్ లేయొద్దు సార్. జోక్ కాదు, నేను చెప్పేది నిజం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మళ్ళీ చూడాలనిపించింది. మొదటి ఇష్టమేమో అనుకున్నాను, కాదు ప్రేమని తెలుసుకున్నాను. ఆ ప్రేమ కోసమే పోలీస్ ఆఫీసర్ అని అబద్ధం చెప్పి నీకు దగ్గరయ్యాను. నీ పరిచయంలో నువ్వు, నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ నిజాయితీ అన్నీ నాకు నచ్చాయి. నీ ప్రేమ పొందటం కోసం ఇదంతా చేశాను. నిజం బుజ్జి. బుజ్జి ప్లీజ్, బుజ్జి నా మాట విను. నీకు దగ్గర వాళ్ళని తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఊరు కాని ఊరు, ముందు వెనక ఎవరు లేరు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అమాయకురాలు. నేను మోసం చేయడం సులభం అని నీ ఉద్దేశం కదా? అది కాదు బుజ్జి, నేను చెప్పేది నా మాట విను. ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ లీవ్ మీ అలోన్. పాపమే, నాకెందుకో తను చేసిన దానిలో తప్పేం కనిపించట్లేదు. ఏదో నీకు దగ్గర అవ్వాలని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాడే గానీ ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేయలేదుగా. చూడు, ఇంకెప్పుడు అతని గురించి మాట్లాడొద్దు. హే, నీ బాయ్ ఫ్రెండే? బాయ్ ఫ్రెండ్ లేదు, గీ ఫ్రెండ్ లేదు. నోరు మూసుకుని పద. బుజ్జి ప్లీజ్. బుజ్జి వెనక ఫాలో అవుతున్నాడే. వెనక్కి చూడకుండా నడు. బుజ్జి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగు. బుజ్జి స్థలాలకు వచ్చిన సమస్య ఏమీ లేదు. నేను రేపు హైదరాబాద్ వెళ్ళి సీఎం గారితో మాట్లాడి త్వరలోనే ఆ ఇళ్ల స్థలాలు మీకు మంజూరయ్యేలా ఓకే, మేము వెళ్ళొస్తాం.
నమస్కారం ఇదిగోనే, ముందు దీని సంగతి చూడు. నీకేం కావాలమ్మా? సార్ అది చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అది సార్ అతను మమ్మల్ని టీజ్ చేస్తున్నాడు. రోజు వెంటపడి ఏడిపిస్తున్నాడు సార్. ఎవరు? అతనేనా? ఆ, ఓ, ఈ మధ్య నీడు లవ్ గివ్వని అమ్మాయి అంట పడుతున్నా అంటే ఈ అమ్మాయేనా? గుడ్ టేస్ట్. గుడ్ అంటున్నారేంటి సార్? అదే గుడ్డు కాదమ్మా, అదే వాడి గుడ్లు పీకేస్తా అంటున్నాను. రాస్కెల్, ఆ వైట్ టీ షర్ట్ అడేగా. రేయ్ ఇలా రారా. నువ్వే నువ్వు తప్పుకోవే. సార్ ఏంట్రా ఈ అమ్మాయి వెంటపడి ఏడిపిస్తున్నావంట? ప్రేమించిన అమ్మాయిని ఎవరిని ఏడిపిస్తారా సార్? ఓ అదే, అదమ్మ విషయం. నేను ప్రేమిస్తున్నట్ట. సార్ ఏంటి సార్? రేయ్ ఏంట్రా లవ్ చేస్తున్నాను కొంచెం కూడా భయం లేకుండా చెప్తున్నావు, అది ఓ ఎమ్మెల్యే ముందు. లవ్ చేసి చెప్పడానికి భయం ఎందుకు? ధైర్యంగా చెప్తున్నా ఐ లవ్ యూ. చూసారా ఎంత బొగ్గరగా మాట్లాడుతున్నాడు. వీడిని ఇలా కాదమ్మా. ఏ సూరే సార్, వీడిని పట్టుకెళ్ళి వ్యాన్లో పడే. వీడిని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు వీడి పొగరంతా అనుస్తారు. తీసుకెళ్ళు సార్. తీసుకెళ్ళు. మిస్టర్ ఎమ్మెల్యే, ఇది దౌర్జన్యం. మీరు నన్ను మాత్రం అరెస్ట్ చేయగలరు, నా ప్రేమను కాదు. తీసుకెళ్ళవా? ప్రేమించడం నేరమా? ఘోరమా? లాగే. శాపమా? నువ్వు ఇక హ్యాపీగా వెళ్ళమ్మా. వాడికి నీ జోలికి రాడు. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వాడి జన్మలో వేరే అమ్మాయి మొహమే చూడ్డు. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్ను మాత్రం వదలడు. సారీ బాబు. వదులు. రేయ్ నీ టైం బాగుండి ఆ అమ్మాయి నన్ను చూసి నాకు కంప్లైంట్ చేసింది. అసలు ఏమైందిరా? నీకేం కాలేదు కదా? ఏంట్రా పంచి, నీకేమైనా పిచ్చా? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం అయ్యేది. రే, నీకోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా. రేయ్ ఏంట్రా ఇది? రే రే వంశీ, నా మాట విని ఇవన్నీ వదిలేరా. నిన్నే సీనుగాడు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. నువ్వు కొన్నాళ్ళు అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోతావు. రే ప్లీజ్ రా, నేను చెప్పేది ఒక్కసారి వినరా. రే వంశీ ప్లీజ్, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదురా. ఆవేశపడకుండా నేను చెప్పేది. అసలు చూస్తావా? రే పద. ఒక్కసారి ఆలోచించరా. వాడిని అన్న దగ్గర తీసురా. నమస్తేనా. ఎక్కడ రావాడు? ఆడ కూర్చుంటానా? రే ముసలోడా, ఈ 10 లక్షలు తీసుకొని సప్పుడు చేయకుండా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. అయ్యా, నా 3 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. పైగా మా స్థలానికి ₹1,00,00,000 దాకా డిమాండ్ ఉంది. ఏంట్రోయ్, కాటికి పోవాల్సిన ఈ కోటి గురించి మాట్లాడుతున్నావు? చూడు, ఈ విషయం లాలన తెలిసిందనుకో, నీ స్థలంతో పాటు నీ 3 కూతుళ్ళను కూడా కబ్జా చేస్తాడు. ఆ తర్వాత పూటకొకడు వస్తాడు నీ కొంపకి. అల్లుళ్ళు చెప్పేదా? మరి అయితే సంతకం పెట్టు. పెట్టు. साहब बोलिए क्या चाहिए? टी कॉफी चाय बिस्किट? ఏ ఆద్మీ చాయే? अरे ये तो पांडा भाई है, साइदुल अन्ना. ఏంట్రా చోటు? पांडा होना कहते. ఎవడరాడు? ఇటు రమ్మను. ఎవడరా నువ్వు? పాండనుతో నీకేంట్రా పని? నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదయ్యా, నా డబ్బులు ఇది తీసుకోమ్మా. చల్లగా ఉండు బాబు.